కృష్ణయ్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి ఫైట్ చేస్తున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని కమిట్మెంట్తో పోరాటం చేయకపోతే ప్రమాదం ఉందని తెలిపారు. బీసీ కాకపోయినా కవిత బీసీల కోసం పోరాటం ప్రారంభించారని స్పష్టం చేశారు. జూలై 17న జరిగే జాగృతి రైలు రోకోకు మద్దతు ఇస్తామని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు, గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు, గౌరవనీయులు ప్రజలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. అవన్నీ పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో ఇవ్వాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాం, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. ఇష్యూ మీ మీద ఎందుకు బదనాం చేసుకుంటారు? మీరు నిజంగా పెంచాలని ఇప్పుడు మీ మీద బదనాము, మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. మీకు వెన్సిది జీవో తీసి 42% ఎన్నికలకు పోతే మీ మీద బ్లేమ్ ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది. గతంకి ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 50% క్యాప్ ఏదైతే సీటింగ్ ఉందో అగ్రవర్ణాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు, సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని తీర్పిచ్చింది. కాబట్టి బలమైన అడ్వకేట్లను ఇచ్చి గెలిపిస్తే గెలుస్తాయి. ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రోహం అవుతుంది. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ మనం గమనించాలి. సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా, మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అవన్నీ పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో ఇవ్వాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదంలో విచారణ కోసం స్టేషన్ కు పిలిపించబడిన ఓ వీఆర్ఏ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెలుపుల కృష్ణ అనే వీఆర్ఏపై ఇటీవల భూ వివాదంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను విచారణ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. కేసు విచారణలో ఉండగానే కృష్ణ స్టేషన్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అది నోట్లకే మామ, అదే నాకు నోట్లకే నీకు దొక్కరా, అది మందు మింగిన అన్న రాకపోతే కేసు పెడతా. పోయిన సుధాకర్ సార్ సార్ తల్లిదండ్రులు సార్ నేను నోట్లకు మందు మింగిండు, నీళ్ళు తాగిపోయద్దు నోట్లకేంది, అదే అదే నీళ్ళు తాగిపోయద్దు. ఇదంతా చేసే సర్పంచ్ రాజేడి ఈ సార్ ఇప్పుడు కలిసి డబ్బులు తీసుకోలేదు సార్. మీరు డబ్బులు తీసుకోకపోతే సార్ మా సత్యపరంగా మీరు ఇది కావాలని నిన్న కిలో దగ్గర ఎందుకు అడగలేదు సార్? నన్ను పిల్లలు సార్
కొన్నానా లేకపోతే మందు నోట్లకి సార్. మందు నోట్లకి అయింది ఎవరు సాయంత్రం ఫోన్ చేస్తారా సార్? దా తీసుకురా మందు నోట్లకి అయిందా చెత్త రావాలి. నేనేమన్నా బాగుంటే అనాలి సార్. కానీ సమస్య పరిష్కారం అదే కాదు సార్, నేను ఇక సత్యనారాయణ సమస్య పరిష్కారం. చూపారా అది నోట్లకి అయింది నోట్లకి నోట్లకి అది నోట్లకి మామ అది ఆయనకి నోట్లకి ఇటు దుంకరా అది మందు మింగిన అన్న సర్పంచ్ జక్రు రవి నల్గొండ రాజిరెడ్డి మా వదిన కొడుకు వెల్పర్ రవి ఎస్ఐ గారు ఇది చేయబట్టి నేను ఎన్ని తాగడం జరిగింది. నన్ను పిలవడం లేదు, ఏది లేదు, కేసు పెట్టించారు. ఎస్ఐ గారికి ఏదో పైసలు ఇచ్చి అది చేసారు. మళ్ళీ ఇది ముమ్మాటికి నిజం, సత్యపూర్వక. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో దారుణం చోటు చేసుకుంది. గంధల చెంచమ్మ అనే గిరిజన బాలికపై సన్నారి మాణిక్యం అనే మహిళ నిందలు వేస్తూ సెల్ ఫోన్ తీసుకుందని అనుమానంతో గెంటితో ఓళ్లంతా కాల్చింది. ఈ దాడిలో 5 వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ నాగార్జునారెడ్డి విచారణ చేపట్టారు. మీ మేకలు పట్టిస్తానన్నా అప్పుడు మీ మేకలు పట్టిస్తా, మా వంతు అయిపోయింది, ఇప్పుడు మీ మేకలు పట్టిస్తాను మాట్లాడారు వాళ్ళు రాత్రి. కాల్చాని ఆయన చెప్తా పిల్లలు చెప్పదా, నేను చెప్తా దాసి పెట్టేసి నేను మాట్లాడింది కాబట్టి కాల్చా, నేను అంతే పెట్టిపోయే కాదు కొడతారు కానీ కాలుస్తారట చెప్పు ఏందో నేనే ఫస్ట్ ఆ పిల్లలకి దెబ్బ పడినప్పుడు నేనే ఆపి వాళ్ళ అమ్మ పట్ట మీద తిట్టపోయినది వెళ్ళిపోయింది. ఎదురుపిల్ల ఏం చేసేద్దాం అంటే నా మాట ఏమని చెప్పా నీకు మేమా తీసుకొచ్చాను పంటేసాను అంతే వెళ్ళిపోయాను నేను బేకాజాన్ పంటకే. అవును అప్పుడు కొడతారు కానీ కాలుస్తారా? సరే మీ మేనకోళ్ళను కొడతారు కాలుస్తారా? మీ మేకలు పట్టిస్తానన్నా అప్పుడు మీ మేకలు పట్టిస్తా, మా వంతు అయిపోయింది, ఇప్పుడు చెంచం ఎప్పుడు జరిగిందా? రాత్రి ఎన్ని గంటలప్పుడు? రాత్రి ఎన్ని గంటలప్పుడు? సంతకాడే. ఎంతమంది ఆ విధంగా చేసిందా? నలుగురు ఇక్కడ వాళ్ళేనా? ఏం పేర్లు? చెంచం అవును అప్పుడు కొడతారు కానీ కాలుస్తారా? సరే మీ మేనకోళ్ళను కొడతారు కాలుస్తారా? మీ మేకలు పట్టిస్తా. మాజీ సీఎం జగన్ సత్తెన్నపల్లి నియోజకవర్గం రెంటపాలలో పర్యటనపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆ వీడియో షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజలు ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో ఒక నేత ర్యాలీకి వెళ్లి ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదన్నారు. ప్రజల ప్రాణాల కంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదని చెప్పారు. ఈ విషాద ఘటనపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఇది సంఘటన మాత్రమే అని వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి అని ఆయన సూచించారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. అయితే ఈ కారు మంటల్లో దంపతులు చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరో 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లెకి చెందిన సిద్ధయ్య కుటుంబం కారులో తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్ధయ్య పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకొని తిరిగి ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య జ్యోతి సహా సిద్ధయ్య మృతి చెందారు. వారి కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు గిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సిద్ధయ్య మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ గన్మెన్ గా పనిచేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మానస, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సమీపంలో జాతీయ రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తూర్పుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో రామాపురానికి చెందినటువంటి కుప్పగానిపల్లికి చెందినటువంటి సిద్ధయ్య కుటుంబం ఒకరు చనిపోవడం జరిగింది. ఇంకొక ముగ్గురికి తీవ్రంగా గాయాలు అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో కాసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే గాయపడిన వాళ్ళందరినీ కూడా తిరుపతి రోయ ఆసుపత్రికి పోలీసులు, చంద్రగిరి పోలీసులు తరలిస్తున్నారు. అదేవిధంగానే అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని కూడా ఏదైతే తిరుపతి రోయ మార్చురీకి తరలించడం జరిగింది. అయితే భారీగా ట్రాఫిక్ ఆగిపోవడం, ఒకసారిగా కారులో కూడా అంటే డివైడర్ ఢీకొట్టి ఒకసారిగా అంటే కారు ప్రమాదం అవడం, ఒకసారిగా మంటలు కూడా చెలరేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి కూడా అంటే పోలీసులు చెప్తున్నారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు, చంద్రగిరి పోలీసులు నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించడంతో పాటు అంటే కారు దగ్ధమవుతున్న కారుకు సంబంధించి కూడా దాని వెంటనే ఫైర్ ఇంజిన్ సహాయంతో కూడా ఆర్పివేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా రోడ్డు పైన ప్రమాదం జరిగిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి రైతులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరు చనిపోయినట్లు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామివారిని రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ నునావత్ ప్రవీణ్ నాయక్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాకిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్తంగా ఆశీర్వచనాలు చేసి శేషవస్త్రం సమర్పించి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ బాలకోటి కూడా పాల్గొన్నారు. హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అభిమానులు రప్ప రప్ప అనే డైలాగులు ఫ్లెక్సీలపై ఏర్పాటు చేసి 3.0 లోడింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ వార్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, ఇదంతా దేనికోసమని గులాబీ పార్టీ నేతలను నిలదీశారు. శాంతి భద్రతతో ఉన్న
తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని సినిమా డైలాగులు వాడుకొని రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందని గుర్తు చేశారు. ఇక సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి. టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. నేను 6 అడుగుల అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డ్. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా 2 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. దేవస్థానం క్యాషియర్ బి శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజునాథులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. హుండీ కౌంటింగ్ సమయంలో చిల్లర నాణేలు కూడా సంచులను లెక్కించకుండానే అక్కడ వదిలేసి వెళ్లిపోయిన సిబ్బంది వ్యవహారం పలు అనుమానాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపి 2 సస్పెండ్ చేశామని ఈవో వెల్లడించారు.